మీ ఇంట్లో రామాయణం చదువుతున్నారు. ఎవరో సంస్కృతం తెలిసిన అనువాదం రాసిన వాళ్ళు ఉంటేనే మీరు రాస్తేనే మీరు చదువుతుంది. ఎవరో తెలియదు, మీకు తెలీదు అంటున్నా. మీకు తెలుసా? నాకు తెలియదు అని అంటున్నా. మరి తెలిసిన వాళ్ళు అర్థాలు తెలిసిన వాళ్ళు రాసిందే నేను మాట్లాడుతున్నా. నేను అడిగిన దానికి పుల్లెల శ్రీరామచంద్రుడు అనేటువంటి ఆయన సంస్కృత పండితుడు, అనేక గ్రంథాలు సంస్కృతంలో రాశాడు. ఆయనకు అర్థాలు రావు అంటే నేను రాయలేదు కాబట్టి నా గురించి మీరు అడగాలని పని లేదు. సాంస్క్రిట్ వచ్చా మీకు? ఇప్పుడు సాంస్క్రిట్ భాష వచ్చారా? అట్లా కదండి, సంస్కృత పండితుడు రాసినటువంటి దాన్ని తీసుకొని నేను మాట్లాడుతున్నా. నాకు సంస్కృతం రావాల్సిన అవసరం ఏముంది? ఒక పండితుడు అట్లా కదండి, ఒక పండితుడు రాసినటువంటి దాన్ని తీసుకొని నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. మీరు నేను రాసింది నేను కానప్పుడు మీకు సంస్కృతం అది కాదు సార్. కాదు నేను స్పష్టంగా అడుగుతుంది ఏంటంటే, మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. స్పష్టంగా చెప్పాలంటే నేను ఎందుకు డైవర్ట్? మీరు డైవర్ట్ చేస్తున్నారు టాపిక్ వల్ల. నాకేం వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు టాపిక్ ఏంటి? సింధు నాగరికథలో వాడినటువంటి లెటర్స్ లాంగ్వేజ్ ఏంటి?